ఇతను ప్రపంచంలోనే అత్యంత పిసినారులో ఒకడు. ఎందుకంటే అతను సూపర్ మార్కెట్‌కి ఏదైనా ఆఫర్ ఉంటేనే వెళ్తాడు. అది కూడా ఏమైనా కూపన్స్‌తో కొంటాడు. ఎక్కువగా ఎక్స్‌పైర్ అవ్వబోయే వస్తువులు ఏమైనా ఉంటే తక్కువ రేట్‌కి ఇస్తారని అవే కొంటాడు. ఇంట్లో వాటర్ మీటర్ తిరిగితే బిల్ వస్తుందని కావాలని ఒక్కో చుక్క పడేలా చేశాడు. అలా చేస్తే ఆ వాటర్ బిల్ రాదని. టూత్ పేస్ట్ కూడా ఎక్స్‌పైర్ అయినా సరే చివరి వరకు పిండుతాడు. మరణించిన తల్లిదండ్రులకి అగరబత్తిలో కూడా ఇతని కకృతి తగ్గదు. ఒక అగరబత్తిని 3 ముక్కలు చేసి ఒక్కోసారి ఒక్క ముక్క మాత్రమే వెలిగించేవాడు. అతను కేవలం రోజుకి ఒక్క గుడ్డు, రోజువారీ ఖర్చు రూ. 50 మించకూడదని కట్టుబాటు. ఇలా 30 సంవత్సరాలు కష్టపడి చివరికి ఒక ₹1,00,00,000 పొదుపు చేసేశాడు. ఇంకా హాయిగా రిటైర్మెంట్ తీసుకుందామని అనుకునే రోజు అతను లిఫ్ట్ లో కళ్ళు తిరిగి పడిపోతాడు. హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్స్ బ్రెయిన్ ట్యూమర్ లాస్ట్ స్టేజ్ అని చెప్పారు. అతనికి నమ్మకం రాక ఇంకో హాస్పిటల్కి వెళ్ళాడు. కానీ అక్కడ డాక్టర్ ఫీ ₹1000 అని వినగానే ఖర్చు ఎక్కువని మళ్ళీ తిరిగి మొదటి హాస్పిటల్కి వచ్చేసాడు. మీరేం చేసినా వ్యాధి లాస్ట్ స్టేజ్, ఇంకా 10 రోజులు మిగిలిందని డాక్టర్స్ చెప్పగానే ఆ మాటల వల్ల తన మనసు ముక్కలైంది. మరుసటి రోజు తల్లిదండ్రుల సమాధుల దగ్గరికి వెళ్లి తన బాధ అంతా చెప్పి వెంటనే బ్యాంకులో ఉన్న డబ్బు మొత్తం విత్డ్రా చేశాడు. పాత స్నేహితులను అందరినీ పిలిచి సిటీలో ఉన్న కాస్ట్లీ హోటల్కి వెళ్ళాడు. ఎప్పుడూ తినని మంచి భోజనాలన్నీ తిన్నాడు. దానికి తోడు రోజుకి ₹1,00,000 రెంట్ ఉన్న స్పోర్ట్స్ కార్ తీసుకుని తిరిగాడు. పార్టీలు చేసుకున్నాడు. బార్లో అందరికీ ఇష్టం వచ్చినంత తాగండి, బిల్లు నేను కడతానని చెప్తాడు. లైఫ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తాడు. తర్వాత శ్మశానానికి వెళ్లి తన కోసం పెద్ద సమాధి కూడా రెడీ చేసుకున్నాడు. శవయాత్రకి అతను అందంగా ఉండడానికి బ్యూటీ పార్లర్కి వెళ్తాడు. ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేశాడు. రేపు చనిపోతానని అనుకుని ఇంటికి వెళ్లి ఫ్రిడ్జ్ లో చూసుకోకుండా ఉన్న ఎక్స్పైర్డ్ అయిన ఫుడ్ తింటాడు. తిన్న వెంటనే తలనొప్పి, కళ్ళు తిరగడం లక్షణాలన్నీ మొదలయ్యాయి. కుప్పకూలిపోయాడు. ఫ్రెండ్స్ హాస్పిటల్కి తీసుకెళ్తే కళ్ళు తెరిచేసరికి డాక్టర్ నవ్వుతూ, మీరు ఎక్స్పైర్ అయిన ఫుడ్ తినడం వల్ల ఇలా అయింది, మీకు బ్రెయిన్ ట్యూమర్ ఏమీ లేదు, రిపోర్ట్స్ మారాయి, మీరు పర్ఫెక్ట్లీ ఫైన్ అని చెప్పారు. అప్పుడు మన పిసినార్ అంకుల్ డాక్టర్ వైపు చూసి ఒక మాట అన్నాడు. అదేంటంటే, మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా.